ఏం చేశాడు అంటే 3 విషయాలు చూసుకుని మనం ఆరాధనలోనికి వెళ్తాం. చూడండి, మొట్టమొదట 34వ వచనం. అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. చాలా మొట్టమొదట ఆ సమరయుడు ఏం చేస్తూ వచ్చాడంటే గాయములు కట్టిన వాడిగా ఉంటూ వచ్చాడు. ఏం చేశాడంట? అతని గాయములు కట్టాడు. జాలి పడటమే కాదు, చూడటమే కాదు, అతని దగ్గరికి వెళ్ళటమే కాదు, కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే జాలి పడిన వాడిగా. ఆ యాజకుడు జాలి పడలేదు, లేవీయుడు జాలి పడలేదు. ఈ సమరయుడు జాలి పడి అతని దగ్గరికి వచ్చి ఏం చేశాడంట? గాయమును కట్టాడు. గాయములో ఉన్నాడు ఆ వ్యక్తి. గాయముతో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అతని గాయములు కట్టడానికి అక్కడ 2 వాడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? నూనె. ఏం చేస్తూ వచ్చాడంట? నూనె. నూనె దేని జ్ఞాపకం చేస్తుంది? చూస్తుంటే అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధన కాలంలో నూనె ఏం చేస్తూ వచ్చారంటే అనేక మందిని అభిషేకాలుగా తైలముగా వాడుతూ వచ్చారు నూనె. అయితే ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడంటే పడి ఉన్న వ్యక్తిని చూచి నూనె పోస్తూ వచ్చాడు. ఏంటంట? అభిషేకాన్ని ఆ వ్యక్తి కోల్పోయాడు. ఎప్పుడైతే యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చాడో అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దొంగల చేతిలో పడ్డాడు, అన్ని కోల్పోయాడు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే గాయములు కట్టడానికి మొట్టమొదటి వాడింది ఏమిటి అంటే నూనె వాడుతూ వచ్చాడు. ఆ నూనె వాడి ఏం చేస్తూ వచ్చాడు? మళ్ళీ అభిషేకాన్ని. ఆ నూనె దేని జ్ఞాపకం చేస్తుందంటే మళ్ళీ ఇంకో మాట, ఆదరణ జ్ఞాపకం చేస్తుంది. ఏంటంట? నూనె దేని జ్ఞాపకం చేస్తుంది? ఆదరించటం. ఆదరణ జ్ఞాపకం చేస్తుంది. ఆ వ్యక్తిని ఆదరిస్తున్నాడు. ఎవరు ఆదరించకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆదరణతో మాట్లాడుతూ తన గాయాలు కట్టడానికి, ఆ నూనె పోయటానికి ఆదరణగా మాట్లాడుతూ వస్తున్నాడు. అంతేకాదు, రెండోది ఏం వాడుతూ వచ్చాయంటే ద్రాక్షారసం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ప్రభు రక్తాన్ని. అంటే ఆయన రక్తాన్ని రక్తం అంతటిని ఏం చేస్తూ వచ్చాడు? ధారపోసిన. ఆయన రక్తమున ధారపోసి మన గాయములు ఏం చేస్తూ వచ్చాడంటే కట్టిన వాడిగా ఉంటూ వచ్చాడు. అంటే ఆ రక్తముతో తన గాయములన్నిటినీ కడుతూ వచ్చాడు. గాయములు పడిన వ్యక్తిని మొట్టమొదటి ఆయన గాయములతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన నూనెయు ద్రాక్షారసమును పోసి అతను ఏం చేస్తూ వచ్చాడు? గాయములను కట్టిన వాడిగా. దాన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీరు మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్లు కాక మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడంటే ఆదరిస్తూ వచ్చాడు. ఆదరణకర్త ఎవరు? ప్రభువైన యేసు. ఆ వ్యక్తిని, పడి ఉన్న వ్యక్తిని, అతని గాయములు కట్టడానికి ఆదరణకర్తగా అతను ఎత్తుకొచ్చాడు. అతన్ని ఆదరించడానికి ఇష్టపడిన వాడిగా ఉంటూ వచ్చాడు. అతని గాయములు కట్టిన వాడిగా ఉంటూ వచ్చాడు. అంటే లోకములో ఎవ్వరు అతని గాయములను కట్టలేదు. అందుకే అంటున్నాడు కదా, లోకం ఇచ్చినట్లు అనుగ్రహించట్లేదు కానీ నా శాంతిని, దేవుడు తన శాంతిని అనుగ్రహించున్నానట్లుగా అతని విషయంలో సమరయుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన గాయములను కట్టడానికి ఆదరణ చూపిస్తూ వచ్చినాడు. మన సమరయుడు కూడా, మనం కూడా అనేకసార్లు యెషయా గ్రంథంలో చెప్తూ ఉంటాడు కదా, మనం కూడా ఏమయ్యామంట చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనం కూడా ఎలా ఉన్నామంట? స్వస్థత లేక కొంచెమైన చదవనమాట. వినవచ్చిన యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం.
అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేక ఎక్కడ చూచినను గాయములను దెబ్బలను పచ్చి పుండ్లను అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇక్కడ చెప్తున్న మాట మనం కూడా ఎలా ఉన్నామంట, అరికాలు మొదలుకొని తల వరకు ఎలా ఉన్నామంట, కొంచెమైన ఏం లేదు, స్వస్థత లేదు. కొంచెమైన స్వస్థత లేని వారుగా మనం కూడా ఎలా ఉన్నామంటే గాయములతో ఉన్నాం. అంటే మనం కూడా గాయములతోనే, దెబ్బలతోనే, పచ్చే పుండ్లతోనే ఉంటూ వచ్చాము. అలాంటి మన పైన కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే జాలి పడ్డాడు. ఆ వ్యక్తి పైన యెరూషలేము నుండి యెరికోకి దిగి వచ్చిన వ్యక్తి పైన ఎలా దేవుడు జాలి పడుతూ వచ్చాడు. నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే జాలి పడిన వాడిగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనలో ఏమి లేదంట స్వస్థత లేకపోవడానికి కారణం ఏమిటి? మానవుడు ఎందుకు స్వస్థత లేకపోవడానికి కారణం ఏమయ్యాడు? మానవుడు పాపములో పడిపోయాడు, మానవుడు లోకములో కలిసిపోయాడు. ఎప్పుడైతే లోకంలో కలిసిపోయాడో, పాపంలో కలిసిపోయాడో, మానవుడికి ఏమి లేదంటే స్వస్థత కోల్పోతూ వచ్చాడు, అనారోగ్యంగా ఉంటూ వచ్చాడు, గాయములతో ఉంటూ వచ్చాడు. ఆ వ్యక్తి కూడా యెరూషలేము నుండి ఎప్పుడైతే యెరికోకు దిగాడో అప్పుడు అతను కూడా ఏమయ్యాడంటే దొంగల చేతిలో పడి గాయపడ్డాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయామో అప్పుడు మనం కూడా ఏమైపోయాం? లోకములో కలిసి. అలాంటి మనల్ని కూడా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏం లేదంట, స్వస్థత కొంచెమైనను లేదు. గాయములతో దెబ్బలతో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఆయన ఏమైనా గాయములు కట్టిన వాడిగా ఉంటూ వచ్చాడు. గాయపడిన మానవుడిని దేవుడే కట్టాడు. అందుకే యెషయా గ్రంథము 53:5 అంటాడు కదా. ఏమంటాడు? యెషయా గ్రంథం 53:5. యెషయా గ్రంథం 53. అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద, అతన్ని పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగిందంట? మానవుడు ఏమైపోయాడు? దేవుడికి దూరం అయిపోయాడు. అందుకే దేవుడే ఏం చేస్తూ వచ్చాడంట? 53:5 ఏం చెప్తూ వస్తున్నాడు? ఏం చేస్తూ వచ్చాడు దేవుడే మన విషయంలో? ఏం చేస్తూ వచ్చాడు? 5 ఎక్కడ అంట? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అంటే మన అతిక్రమములు, నీవు నేను చేసిన పాపములను బట్టి అతడు నీ కొరకు నా కొరకు ఏమయ్యాడంట? గాయపరచ. ఇప్పుడైతే దేవుడికి దూరం అయిపోయాము, అప్పుడు మనం కూడా ఏమైపోయాం? గాయపరచబడ్డాం. ఆ గాయపరచబడిన మన కొరకు ఆ గాయములని దేవుడు కట్టి నీ కొరకు నా కొరకు మళ్ళీ ఏమయ్యాడంట? ప్రభు గాయపరచబడ్డాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు కదా, మీ అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మీ దోషములను బట్టి నలగగొట్టబడెను. మన దోషములే, మనం చేసిన దోషములను బట్టి ఏమైపోయాడు? ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. అంతేకాదు అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి ఏమిచ్చాడంట? స్వస్థత. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా స్వస్థ పరుస్తూ వచ్చాడు దేవుడు. మనం కూడా ఎలా ఉన్నామంటే గాయములతో ఉన్నాము. అరికాలు మొదలకు నన్నెత్తి వరకు గాయములతో మన దగ్గర కూడా దేవుడే వచ్చి నిన్ను ఏం చేస్తూ వచ్చాడు? మన అతిక్రమ క్రియలన్నిటిని బట్టి ఆయన ఏమయ్యాడంట? గాయపరచ. నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీ కొరకు అందుకే దాని విషయంలో మనము సువార్త విషయంలో చెప్తూ ఉంటాం. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీవు నేను చేతులతో చేసిన పాపాన్ని బట్టి
ఆయన చేతులకి మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. నీవు నేను కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళకు మేకులతో కొట్టబడుతూ వచ్చినాయి. నీవు నేను తలతో ఏదైతే చెడ్డ ఆలోచనతో ఆలోచిస్తూ వచ్చామో దాన్ని బట్టి ఏమైందంట, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చినాయి. ఏదైతే మన హృదయంలో ఆలోచన కలుగుతూ వచ్చామో దానికి దేవుడు ఏమయ్యాడంట, హృదయంలో బల్లెపు పోటుతో పొడవబడుతూ వచ్చాడు. ఎందుకంటే మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషను బట్టి ఆయన నలగొట్టబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే నిన్ను స్వస్థపరచడానికి. అందుకే మార్క్స్ వార్తలో ఒక వ్యక్తి అంటాడు కదా, కుష్టి రోగి వచ్చి, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము. దేవుడు అప్పుడు ఏమంటున్నాడు, నాకు ఇష్టమే. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే మన గాయములు కట్టి మనల్ని ఏం చేసేవాడు, శుద్ధి చేసేవాడు, స్వస్థతనిచ్చేవాడు. ఆ గాయములను కట్టేవాడు. గాయముల్ని మొట్టమొదట మన దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, మన గాయములను అవును ప్రభు. ఒకప్పుడు నేను కూడా నా అతిక్రమల క్రియలను బట్టి గాయపరచబడ్డాను. నా అతిక్రమల క్రియలు బట్టి నేను నలగొట్టబడ్డాను. అలాంటి నన్ను నా కొరకే నువ్వు గాయపరచబడ్డావు, నా కొరకు నువ్వు నలగొట్టబడ్డావు. సిలువలోని రక్తం అంతా దారిపోస్తూ వచ్చావు ప్రభు. ఆ రక్తంలో నన్ను సంపాదించుకున్నావు. అందును బట్టి నేను ఆరాధిస్తున్నానని మొట్టమొదట ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించే వారిగా ఉండాలి. అది మొట్టమొదట ఏం చేశాడంట, ఆ సమరయుడు గాయములను. రెండోది చూడండి, ఆ సమరయుడు ఏం చేస్తూ వచ్చాడు, 34 వచ్చాను చదవను. 10:34. తన వాహనం మీద ఎక్కించి. చాలు. రెండవది ఏం చేస్తూ వచ్చాడంట, వాహనం మీద ఎక్కించిన వాడు. తన వాహనం మీద ఆ సమరయుడు ఏం చేస్తున్నాడంటే వాహనం మీద ఆ దారిలో ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఆ పడి ఉన్న వ్యక్తి దగ్గరికి ఆ గాయముల కట్టడమే కాదు, ఆ వాహనం మీద ఏం చేస్తున్నాడంట, ఎక్కించిన వాడు. ఆ సమరయుడు రెండో చేసిన పని ఏమిటంటే, ఆ గాయములు కట్టేది కదా, నిన్ను శుద్ధి చేశాను కదా వదిలిపెట్టి వెళ్ళిపోలా. రెండోది ఏం చేశాడంట, తన వాహనం మీద ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డాడు. వాహనము దేని జ్ఞాపకం చేస్తుందంటే రక్షణను జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మన గాయములు కట్టిన తర్వాత, దేవుడు మన బాగు చేసిన తర్వాత ఊరికినే వదిలిపెట్టలేదు. ఆయన వాహనం మీద ఎక్కించుకుని నీకు నాకు రక్షణ కలుగజేస్తూ వచ్చాడు. అందుకే ఒక చోట ఉన్నది యెషయా గ్రంథంలో చూడండి ఒక మాట, 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకున్నవాడును. ఆ వ్యక్తిని ఏం చేశాడంట, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటూ వచ్చాడు. ఎత్తుకుంటూ అంటే ఏంటి, వాహనం మీద ఎక్కించుకున్నాడు. మన దేవుడు కూడా మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడంటే ఎత్తుకున్నాడు. ఆ వ్యక్తిని అయితే ఆ సమరయుడు వాహనం మీద ఎక్కించుకున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు, మనల్ని ఏం చేసుకున్నాడంట, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎక్కడ ఎత్తుకున్నాడు, ఏం చేశాడు, తన ఎత్తుకున్నాడు. అక్కడ 3 విషయాలు ఉన్నాయి చూడండి. అక్కడ దాని విషయంలో ఎత్తుకుని అని 3 సార్లు రాశాడు యెషయా గ్రంథంలోనే. ఆ మాట 3 సార్లు చెప్తూ వస్తున్నాడు. చదవన్నా ఒకసారి ఆ మాట. చూడు ఏమన్నాడు, నిన్ను ఎత్తుకుని రక్షించువాడును. అంటే ఎత్తుకుని దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని ఎత్తుకునేవాడు. ముదిమి వచ్చు వరకు. ముదిమి దేని జ్ఞాపకం చేస్తుంది, వృద్ధాప్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఆ వృద్ధాప్యం అంత వరకు మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని ఎత్తుకునేవాడు.
ఎత్తుకునే. అందుకే మరియా మాట అంటుంది కదా, అయ్యా నా ప్రభువుని నాకు ఇస్తే నేనేం చేస్తాను, ఎత్తుకునే. ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు ఎన్ని కేజీలు ఉంటాడు, సుమారు 80 కేజీలు ఉంటాడు. మరియా సుమారు చెప్తూ ఉంటే సిస్టర్స్ 50 కేజీలు ఉంటారు. 50 కేజీలు ఉంటారు అనుకో, సిస్టర్స్ అంతకన్నా ఎక్కువ ఉండరు, ఎవరో ఎక్కువ ఉంటారు. ఆ మరియా ఒక 50 కేజీలు అనుకో, 80 కేజీలు ఎత్తుకుని వెళ్ళిద్దా? కానీ ఏమంటుంది మరియా, ఆ వ్యక్తిని నాకు ఇస్తే నేనేం చేస్తాను, ఎత్తుకునే తీసుకెళ్తాను. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంట, మనల్ని ఎత్తుకునేవాడు. ఆయన చంక పెట్టుకునేవాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు. ఆయన అందుకే యెషయా ఉంటాడు, అరచేతుల్లో నేను చెక్కుకున్నానంటాడు. మన దేవుడు ఎలాంటి వాడంట, నిన్ను నన్ను యెషయా 49:16 అంటాడు కదా, నిన్ను అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. మన దేవుడు మనల్ని ఎలాంటి వాడంటే మనల్ని చెక్కుకునేవాడు, మనల్ని ఎత్తుకునేవాడు. దాన్ని ఆ సమరయుడు ఏం చేస్తూ వచ్చాడంటే, రెండోది ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడంట, ఏం చేసుకున్నాడు, వాహనం మీద ఎక్కించు. ఆ సమరయుడు మనం కూడా ఆరాధించడానికి ఎందుకు అంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తే సమరయుడిగా అనుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకున్నా. అవును ప్రభువా, అనేకమైన పరిస్థితుల్లో నన్ను ఎత్తుకున్నావు, అనేకమైన ఇబ్బందుల్లో నన్ను ఎత్తుకుని నన్ను నడిపిస్తూ వచ్చావు. అందుకే ఒక అరణ్యములో ఒక ఇద్దరు వ్యక్తులు నడిచి వెళ్తున్నారంట. ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నాడంట. ఆ వ్యక్తితో పాటు యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడంట, నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు, చాలా ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే బాగా ఎండ వచ్చింది. ఆ ఎండ వచ్చినప్పుడు కాళ్ళు బాగా ఏమవుతున్నాయి, ఆ వ్యక్తికి కాలిపోతూ వస్తున్నప్పుడు ఆ వ్యక్తితో పాటు ఇంకో 4 అడుగులు, ఇంకో 2 అడుగులు కనపడకపోతే ఆ వ్యక్తి అంటున్నాడంట, ప్రభువా నువ్వు నాకు కష్టం వస్తే ఏమైపోయావు, నన్ను విడిచి దూరం వెళ్ళిపోయావు, నా 2 అడుగులు మాత్రమే కనబడుతున్నాయి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఎత్తుకున్నాను. నువ్వు అది నడుస్తుంది, నేను నడిపిస్తూ నేను ఎత్తుకున్నాను. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన శ్రమ వచ్చినప్పుడు, మన ఇబ్బంది వచ్చినప్పుడు, మన ఇరుకు వచ్చినప్పుడు, అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, మనం ఓదారుస్తాడు. మనల్ని ఓదార్చేవాడు ఈ లోకంలో ఎవ్వరు లేనప్పటికీ కూడా దేవుడే మనల్ని ఏం చేస్తాడు, అనేక సార్లు ఓదార్చేవాడిగా ఉంటాడు, ఎత్తుకుంటాడు. మన కుడిభుజాన్ని పట్టుకుని నేనున్నానని ధైర్యం చెప్తాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. లోకంలో ఎవ్వరు ధైర్యాన్ని ఇవ్వరు, కానీ దేవుడే మన కుడిభుజాన్ని తడతాడు. నేనున్నాను, భయపడకు, నేనున్నాను, అధైర్యపడకు, నేనున్నాను, కుంగిపోకు, ఏడవకు, ఎందుకంటే అనేకమైన పరిస్థితులు నేను ఎత్తుకుంటాను. మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని ఎత్తుకునేవాడు. ఎన్నో పరిస్థితులు, ఎన్నిసార్లు మనల్ని ఎత్తుకున్నాడు. దాన్ని బట్టి ప్రభు నేనేం చేయాలంటే ఆరాధించాలి. అవును ప్రభు, నన్ను ఎత్తుకున్నా. అందుకే చూడండి, ఆ ఎత్తుకునేది దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే రక్షణను జ్ఞాపకం చేస్తుంది. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకుని ఏం చేస్తాడు, అక్కడ రక్షణ ఎత్తుకుంటుంది. మళ్ళీ ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన భారాన్ని ఆయన భరించటం. ఎత్తుకునేది రెండోది ఏం జ్ఞాపకం చేస్తుంది, మన భారాన్ని కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు, భరిస్తూ వచ్చాడు. నన్ను ఎత్తుకున్నాడు. ఎత్తుకోవాలంటే ఒక వ్యక్తి భారాన్ని మనం ఏం చేయాలి, భరించవసరం లేదా? ప్రభువు కూడా మన భారాన్ని భరిస్తూ వచ్చాడు. నన్ను ఎత్తుకున్నాడు. ఎత్తుకుంది ఏంటంటే సిలువ. నీ కొరకు నా కొరకు ఏమి ఎత్తుకున్నాడు, నేను చేసిన వాటి అన్నిటినీ ఆ సిలువ ఎవరు మోయాలి, నేను మోయాలి. నీ అతిక్రమం, నా అతిక్రమం. కానీ ఏం చేస్తూ వచ్చాడు, మనల్ని ఎత్తుకున్నాడు. అందుకే లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి విషయం అంటాడు కదా, చూడండి మాట ఎన్నో వచ్చిన 15:4. అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని
వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని ఎక్కడ వేసుకున్నాడంట? తన భుజముల మీద. మన దేవుడు ఎలాంటి వాడంటే, తప్పిపోయిన గొర్రెనే ఏం చేసేవాడంట? ఎతికేవాడు. 100 గొర్రెలు ఉన్నాయిగా, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే లెక్కేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? లెక్కేస్తున్నప్పటికి ఒకసారి లెక్కేసాడు, 99 వచ్చినాయి. మళ్ళీ లెక్కేసాడు, మళ్ళీ ఎన్ని వచ్చినాయి? మళ్ళీ 99 వచ్చినాయి. అంటే ఒక గొర్రె ఎక్కడ ఏమైంది? తప్పిపోయింది. ఆ 99 గొర్రెలు ఏం చేసినంట? విడిచిపెట్టేశాడు. వాడితో నాకు పని లేదు. ఎందుకంటే తప్పిపోయిన గొర్రె, దాని విషయంలో పరిగెత్తాడు, అది దేవులాడాడు. అది దొరికేంత వరకు అతను ఏమి లేదు? సంతోషం లేదు. ఏమి లేదు? సంతోషం లేదు. ఆ తప్పిపోయిన దొరికేంత వరకు సంతోషం లేక ఎతుకులాడుతూనే వచ్చాడు. ఎప్పుడైతే దొరికిందో ఆ వ్యక్తికి ఎక్కడ లేని సంతోషం. 99 గొర్రెలు ఉన్నంత మాత్రాన సంతోషించట్లా. ఆ తప్పిపోయిన ఒక్కదాని విషయంలోనే అతనికి ఏమి లేదు? సంతోషం లేదు. ఎప్పుడైతే దొరికిందో అప్పుడు ఎక్కడ వేసుకున్నా అంట? తన భుజముల మీద ఎత్తుకున్నాడు. భుజముల మీద ఎత్తుకున్నాడు. ఆ తప్పిపోయింది ఎప్పుడైతే దొరికిందో సంతోషిస్తూ భుజం మీద వేసుకుని ఏం చేస్తున్నా అంట? ఇంటికి వచ్చి తన స్నేహితులతో, పొరుగు వారితో పిలిచి, మీరు నాతో కూడా ఏం చేయాలంట? సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పినదంట. ఏం చేస్తున్నా అంట? తప్పిపోయిన నా గొర్రె దొరికి, మీరు కూడా సంతోషించుడి. దేవుడు ఎందుకంటే మన దేవుడు తప్పిపోయాడు. మనం కూడా అనేక సార్లు ఆ వ్యక్తి తప్పిపోయాడు, ఆ మనుషుడు తప్పిపోయాడు. తప్పిపోయిన వ్యక్తిని వాహనం మీద ఎక్కించుకున్నాడు. తన భారం అంతా మళ్ళీ భరిస్తూ వచ్చాడు. ఆ సమరయుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం కూడా అనేక సార్లు దేవుడిని విడిచి తప్పిపోతూ వచ్చి, ఎన్నోసార్లు దేవుడికి దూరంగా వెళ్ళిపోయాం. మందిరమని విడిచి దూరంగా పారిపోయిన వారిలో ఉంటూ వచ్చాం. అయినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే క్షమించి సరిచేసి దాని విషయంలో మళ్ళీ సంఘములో చేర్చి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తాడు. మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోయాం. ఎన్నిసార్లు దేవుడిని విడిచి వెళ్ళాం, ఎన్నిసార్లు దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు దాని విషయంలో మళ్ళీ మనల్ని ఏం చేశాడు? సంఘములోని తీసుకొచ్చి మన భారం అంతా భరించి వాహనం మీద ఎక్కించు. నీ భారం నా భారం దేవుడే భరించిన వాడిగా భరించి, నీ భారం నా భారం భరించి, ఆ భారములో నుండి నీకు నాకు ఏమి ఇచ్చాయంటే రెండోది ఆరాధించడానికి రక్షణ. ఆయన భారం పెట్టకపోతే, భారం భరించకపోతే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఈ దినాన నేను రక్షణ పొందేవారం కాదు. రక్షణ పొందామంటే ఎవరి ద్వారా? ప్రభువు ద్వారా. ఎందుకంటే నీ భారం అంతా ఆయన భరించాడు. నీ భారం అంతా సిలువలో భరించి నీకు నాకు రెండోది ఏమి ఇచ్చాయంటే ఎత్తుకుని రక్షణ ఇచ్చాడు. అందును బట్టి ప్రభు నేను ఏం చేయాలి? ఆరాధించి. అది రెండోది. మూడోది చివరి చూడండి, ఆరాధనకి వెళ్ళక ముందు ఏం చేస్తూ వచ్చాయంటే 34వ వచ్చాను, మళ్ళీ చదవండి. 10:30. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోణవాని ఇంటికి తీసుకుని పోయి అతను ఏం చేస్తూ వచ్చాడంట? పరామర్శించి. ఏం చేస్తూ వచ్చాడు? ఇంటికి తీసుకొచ్చి మూడోది పరామర్శించాడు. ఏం చేస్తూ వచ్చాడంట? మూడోది పరామర్శిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తిని పరామర్శిస్తూ వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడంట? తన ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకోళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి అప్పగించి ఏమంటున్నాడంటే ఏమిచ్చాడు? 2 దీనారాలు ఇచ్చాడు. 2 దీనారాలు ఇచ్చి ఏమంటున్నాడు? ఇంకా ఏదైనా ఖర్చు అయితే దాని విషయంలో నేనేం చేస్తాను? మరలా వస్తాను, నీకేం చేస్తాను? నువ్వు ఖర్చు పెట్టింది మొత్తం నీకు ఇస్తాను. నేను వచ్చేంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? పూటకోణం అని ఇంటి దగ్గర అప్పగించాడు. అది దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? మూడోది సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది.
దేవుడు నిన్ను నన్ను తప్పిపోయిన తర్వాత, మన గాయములు కట్టిన తర్వాత, రెండోది మన భారములు వాహనం మీద ఎక్కించుకున్న తర్వాత ఎక్కడ తీసుకొచ్చాడు అంటే తన సంఘంలోనే తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ సంఘం అనే పోటకొడవాడి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ ఇంటి దగ్గర ఉండు, ఆ ఇంటి దగ్గర ఉండని ఆ సంఘములో ఆ సేవకుడికి అప్పగించాడు. అప్పగించి వెళ్ళి, నేను మరలా వస్తాను, నేను వచ్చేంత వరకు అతన్ని ఏం చేయాలి, నువ్వు చూసుకోవాలి, పరామర్శించాలి. ఏదైతే అతనికి తక్కువ ఉన్నదో, అతనికి ఏదైతే ఉన్నదో అటన్నిటిని నువ్వు ఇవ్వాలి, అతనికి ఇప్పించాలి. అదే దేవుని జ్ఞాపకం చేసినట్టు సంఘం మనల్ని కూడా దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే సంఘములోనికి, తన ఇంటిలోనికి తీసుకొచ్చాడు. పోటకొలవాడి ఇంటిలోనికి, ఆయన సంఘములోనికి నేను నన్ను చేర్చిన వాడిగా ఉంటూ వచ్చాడు. ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ, సంఘాన్ని విడిచి దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మళ్ళీ తన సంఘములోనికి చేర్చడానికి ఇష్టపడి అప్పగించాడు. నేను నన్ను పరామర్శిస్తూ అనేకమైన విషయాలు. ఎన్నోసార్లు ఆ పరామర్శించడం అంటే ఏది అవసరమో దాన్ని ఏం చేయాలి, ఆ వ్యక్తికి ఇవ్వాలి. అవునా కదా? ఒక వ్యక్తిని మనకు అప్పగించాడంటే ఆ వ్యక్తికి ఏం అవసరమో మనం ఏం చేయాలి, చూడక్కర్లేదు. ఆ ఇంటికి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడు, అతనికి ఏమి అవసరమో అది మొత్తాన్ని అతనికి నువ్వేం చేయాలి, దేవుడు కూడా మనం తీసుకొచ్చి తన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ వాక్యమే నీకు నన్ను అనేక సార్లు అది ఏం చేస్తుంది, ఆదరిస్తుంది, పురుకొల్పుతుంది, ప్రోత్సాహం చేస్తుంది, సంతోషం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని అన్నిటిని తీసివేస్తుంది. ఆ ఇంటిలోనికి ఆ వ్యక్తిని తీసుకొచ్చి, ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఏం చేయాలి, అయ్యా నేను మొత్తం ఆ యెరూషలేములో నుండి ఎప్పుడైతే యెరికోకు వచ్చానో దొంగల చేతిలో పడి నేను ఆరోగ్యం మొత్తాన్ని కోల్పోయాను, మరలా నన్ను కట్టి ఇంటిలోనికి చేర్చి అయ్యా నాకు పోటకోడవాడిని అప్పగించి ఆ వ్యక్తి నన్ను ఏం చేస్తూ వచ్చండి, పరామర్శిస్తూ వచ్చి. మన దేవుడు కూడా అనేక సార్లు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు. మన దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. కుటుంబంలోనే ఆ తల్లిదండ్రులు అనేక సార్లు విడిచిపెడతారు, కానీ మన దేవుడు విడిచిపెట్టేవాడు, ఎడబాయిన దేవుడు. ఆయన విడవడు, ఎడబాయడు. మన దేవుడు ఎప్పుడు ఉండేవాడు. అందుకే ఆ వ్యక్తిని కూడా, ఆ సమరయుడు కూడా ఏం చేశాడంటే పోటకోలవాడి ఇంటికి తీసుకొచ్చి, ఆ పోటకోలవాడికి అప్పగించి నువ్వేం చేయాలంటే ఈ వ్యక్తికి అన్ని విషయాలు నువ్వు చూసుకోమని ఇచ్చాడు. మనం కూడా దేవుడు సంఘాన్ని అప్పగించాడు, ఆ సంఘములో ఉంచాడు అంగములుగా. ఆయన శరీరంలో ఆయన రక్తములో నేను పాలు పొందడానికి నీకు నాకు ఆయన సంఘం అని ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరంలో మన అందరం ఎవరమే, అవయవాలని, అంగం మనందరం. ఆ ఇంట్లోని తీసుకొచ్చిన తర్వాత, ఒక వ్యక్తిని ఇంట్లోని తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏముంటుంది, అతనికి ఏముంటది, స్వతంత్రం. అవునా కాదు? అప్పుడు వరకు అతనికి ఏం లేదు, స్వతంత్రం లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏముంటుంది, ఇప్పుడు మనం కూడా అందుకే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన తర్వాత ఎన్నో విషయాలు తప్పిపోయాడు. తర్వాత తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమయ్యాడు, స్వతంత్రం వచ్చిందా రాలేదు, కోల్పోయింది మొత్తాన్ని పొందుకోలేదా? ఎందుకంటే మన దేవుడు మళ్ళీ తన ఇంట్లోనికి చేర్చి పరామర్శిస్తామంటే మనం అన్ని ఎక్కడైతే పోయామో అన్ని దేవుడు మళ్ళీ మనకి అప్పగించి. అందుకే ఒక చోట మాట ఉంటుంది చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుని ఆరాధనలోకి వెళ్తాం. ఏం చేయాలంట, మనం ఎవరమంట, విలువ పెట్టి. ఆ వ్యక్తి కూడా ఏం చేశాడు, తన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడు, ఆ సమరయుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత పూటకొలవాని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఖర్చు ఇచ్చాడు. ఎవరు ఏమిచ్చాడు, 2 దేనారం.
ఆ 2 దినారాలు ఇచ్చాడు. ఆ 2 దినారాలు దేని జ్ఞాపకం చేస్తుందంటే, దేని జ్ఞాపకం చేస్తుంది? పాత నిబంధన కొత్త నిబంధన జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చాడు, ఆ వెల ఇచ్చాడు మన కొరకు. ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆ సమరయుడు. నీ కొరకు నా కొరకు కూడా ఖర్చు పెట్టాడు. ఎక్కడ? సిలువలో. ఎక్కడ ఖర్చు పెట్టాడు? సిలువలో తన ప్రాణాన్ని ఖర్చుగా ఇచ్చాడు, ఖర్చు పెట్టడానికి. అందుకే ఏమంటున్నాడు? మనం విలువ పెట్టి కొనబడ్డాం. మనం ఏదో ఊరినే కొనబడలేదు. ఊరినే మనం బయటికి వెళ్ళి ఏదో జాంకాయలు కొనుక్కున్నట్లుగా వాటిలో అవి కొనుక్కు అట్లా కొనబడలేదు. మనం ఎట్లా కొనబడ్డామంట? విలువ పెట్టి ఆయన రక్తము వలన కొనబడ్డాం. మనం ఏమాత్రం మంచివారం కాదు, అయినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆ కొనుక్కోటానికి ఆయన వెల చెల్లించాడు. నీ కొరకు నా కొరకు వెలే చెల్లించాడు. మనం ఎలా చిన్న వస్తువు కొనటానికి వెల చెల్లిస్తామో, అది కొన్న తర్వాత ఏమంటాం? ఇప్పుడు ఈ బైబిల్ జిప్ ఉంది, 50 రూపాయలు పెట్టి నేను కొనుక్కున్న తర్వాత ఇది అన్న వచ్చి నాది అంటే ఇస్తానా? ఇదేమంటాను? నేను విలువ పెట్టిది ఏం చేశాను? నాకు ఖర్చు పెట్టి నేను కొనుక్కున్నాను, ఇది నాది. అలాగే నువ్వు ఎవరివి? నేనెవరివి? దేవుడు వారు. ఆయన నిన్ను ఏం చేశాడంట? చిన్న వస్తువే 50 రూపాయలు పెట్టి బైబిల్ జిప్ కొనుక్కుంటే నాది నాది అన్నప్పుడు నేను ఎవరి వారం? దేవుడు విలువ పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అందుకే ఆయన ఏం చేయాలంటే ప్రభుని మహిమపరచడం అంటే ఏంటి? ఆయన్ని ఆరాధించాలి. 3 విషయాలు ఆ సమరయుడు, ఆ వ్యక్తి, ఆ మనుషుడి విషయంలో చేస్తూ వచ్చాడు. మనకు కూడా ఈ 3 విషయాలు దేవుడు చేస్తూ వచ్చాడు. మొట్టమొదట ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడు? గాయములు కట్టాడు. దేవుడు మనల్ని కూడా గాయములు కట్టి మనల్ని కూడా ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. రెండోది, ఆయన ఏం చేశాడు? వాహనం మీద ఎక్కించుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేసుకున్నాడు? తన అరిచేతుల్లో చెక్కుకున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్న ఏం చేసుకున్నాడు? ఎత్తుకుని నీకు నాకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. మూడోది, ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఓటకోల వాడి ఇంటికి చేర్చి అప్పగించాడు. అంటే పరామర్శిస్తూ వచ్చాడు. అంటే అతను ఏం చేస్తూ వచ్చాడు? ఆ పరామర్శించాలంటే ఆ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఊరిని వదిలిపెట్టలా, ఖర్చు వెల చెల్లించాడు. మన దేవుడు నీ కొరకు నా కొరకు కూడా వెల చెల్లించాడు. అందుని బట్టి ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించేవారుగా ఉన్నాం. ఈ 3 విషయాలు ప్రభుని ఆరాధిద్దాం.